ప్రభుత్వ బడ్జెట్, ద్రవ్యలోటు ఈ మాటలు మనం న్యూస్లో రోజు వింటూనే ఉంటాం కదండి. మరి వీటి అసలర్థమేంటి? ఒక దేశం తన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తోంది? రండి, ఈరోజు మనం మన భారతదేశపు ఆర్థిక ప్రణాళిక లోతుల్లోకి వెళ్లి ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే, ఫస్ట్ అసలు ప్రభుత్వ ఆర్థిక వ్యూహం అంటే ఏంటో చూద్దాం. ఆ తరువాత దానితో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపిస్తారో తెలుసుకుందాం. అక్కడ్నుంచి మన భారతదేశ బడ్జెట్, దానిలోని రకరకాల లోటులు, ఆ తర్వాత వీటన్నింటినీ కంట్రోల్ చేసే రూల్స్ ఏంటి, ఇలా ఒక్కో అంశాన్ని వివరంగా చూద్దాం. ఓకే, మరి మొదలుపెడదామా? ముందుగా ఒక ప్రభుత్వం తన డబ్బుని ఎలా నిర్వహిస్తుంది అనే బేసిక్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఒక దేశం డబ్బు వ్యవహారాలు చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తాయి కదూ. కానీ సింపుల్గా మన ఇంటి బడ్జెట్లాగే ఊహించుకోండి. మనకి జీతం ఎలా వస్తుందో దాన్ని అవసరాలకు, ఖర్చులకు, పొదుపుకు ఎలా ప్లాన్ చేసుకుంటామో దేశం కూడా సేమ్ టు సేమ్. కాకపోతే స్కేల్ చాలా చాలా పెద్దది అన్నమాట. అయితే టెక్నికల్గా చెప్పాలంటే, ప్రభుత్వం అనుసరించే ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీనే మనం ఫిస్కల్ పాలసీ అంటాం. అంటే ద్రవ్య విధానం. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే పన్నుల రూపంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఆ వచ్చిన డబ్బుని దేశ అభివృద్ధికి ఎలా ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ఈ ఫిస్కల్ పాలసీ. సరే, ఈ ఫిస్కల్ పాలసీ అనేదాన్ని ప్రభుత్వం ఆచరణలో ఎలా వాడుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. దీన్ని ఒక కారు నడపటంలా ఊహించుకోండి. దానికొక యాక్సిలరేటర్, ఒక బ్రేక్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఎకానమీ స్లోగా అంటే మాంద్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యాక్సిలరేటర్ నొక్కుతుంది. అదే ఈ విస్తరణ విధానం లేదా ఎక్స్పాన్షనరీ పాలసీ. అంటే ప్రభుత్వం తన ఖర్చుని పెంచుతుంది, మనమీద పన్నులు తగ్గిస్తుంది. దీనివల్ల మార్కెట్లోకి ఎక్కువ డబ్బు వచ్చి ఎకానమీ పుంజుకుంటుంది. మరి దీనికి రివర్స్లో ధరలు ఆకాశానంటి ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం బ్రేక్ వేస్తుంది. అదే సంకోచ విధానం లేదా కాంట్రాక్షనరీ పాలసీ. ఇక్కడ ఖర్చు తగ్గించి, పన్నులు పెంచి ఎకానమీ వేగాన్ని కాస్త కంట్రోల్ చేస్తోంది. యాక్సిలరేటర్, బ్రేక్, సింపుల్ కదా? అయితే ఈ యాక్సిలరేటర్, బ్రేక్, ఈ ఫిస్కల్ పాలసీ అంతా మనకు ప్రాక్టికల్గా ఎక్కడ కనిపిస్తుంది? ఇంకెక్కడ? మన వార్షిక కేంద్ర బడ్జెట్లో. అదే దేశం యొక్క ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్. ఇది ఏదో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు చేసేది కాదు. మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 112 ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయ అంచనాలు ఏంటి, ఖర్చుల ప్రణాళిక ఏంటి అనే ఒక పూర్తి నివేదికను పార్లమెంటు ముందు పెట్టాలి. దీన్నే మనం యూనియన్ బడ్జెట్ అని పిలుస్తాం. బడ్జెట్ లోపల చూస్తే ముఖ్యంగా 2 భాగాలుంటాయి. మొదటిది రెవెన్యూ బడ్జెట్. ఇది ప్రభుత్వం రోజువారీ నడపడానికయ్యే ఖర్చులు, అంటే జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివన్నమాట. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, మూలధన బడ్జెట్. ఇది దేశ భవిష్యత్తు కోసం చేసే ఖర్చు. అంటే రోడ్లు, పోర్ట్లు, స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ఆస్తులు నిర్మించడానికి పెట్టే పెట్టుబడి. సో రెవెన్యూ ఖర్చు అంటే రోజు గడవడానికి, మూలధన ఖర్చు అంటే భవిష్యత్తును నిర్మించడానికి. ఈ తేడా చాలా ముఖ్యం. బడ్జెట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? ఈ భారీ కసరత్తంతా చేసేది మన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్ డివిజన్. ఒకప్పుడు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీకే ముందుకు జరిపారు. ఇంకో పెద్ద మార్పేంటంటే, దాదాపు 90 ఏళ్లుగా వేరుగా ఉన్న రైల్వే బడ్జెట్ను కూడా 2017లోనే జనరల్ బడ్జెట్లో కలిపేశారు. సరే, బడ్జెట్ ప్రవేశపెట్టారు, అంతా బానే ఉంది. కానీ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రభుత్వం తన లెక్కల్లో సక్సెస్ అయ్యిందా లేదా ఫెయిర్ అయ్యిందా? ఇది తెలుసుకోవాలంటే మనం లోటు లేదా డెఫిసిట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి. చాలా సింపుల్. మనకొచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే దాన్ని లోటు అంటాం. ప్రభుత్వానికి కూడా అంతే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ లోటులో చాలా రకాలున్నాయి. ఒక్కో రకమైన లోటు మనకు దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కో కొత్త విషయాన్ని చెప్తుంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది రెవెన్యూ డెఫిసిట్. అంటే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం దాని రోజువారీ ఖర్చులకు, అంటే జీతాలు, సబ్సిడీల లాంటి వాటికి కూడా సరిపోవట్లేదని అర్థం. ఇది కొంచెం ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే దీని అర్థం ప్రభుత్వం రోజు గడవడానికే అప్పు చేయాల్సొస్తోందని.
ఇక మనం న్యూస్లో ఎక్కువగా వినే పదం ఫిస్కల్ డెఫిసిట్ లేదా ద్రవ్యలోటు. ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది. ప్రభుత్వానికొచ్చే అన్ని రకాల ఆదాయాలకి, అది చేసే అన్ని రకాల ఖర్చులకి మధ్య ఉన్న మొత్తం గ్యాప్ ఇది. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ సంవత్సరానికి ప్రభుత్వానికి ఇంకా ఎంత డబ్బు కావాలి, అంటే ఎంత అప్పు చెయ్యాలి అని చెప్పే నంబరే ఈ ఫిస్కల్ డెఫిసిట్. చివరిగా ప్రైమరీ డెఫిసిట్ లేదా ప్రాథమిక లోటు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇందాక మనం చూసిన ఫిస్కల్ డెఫిసిట్ నుంచి పాత అప్పుల మీద కట్టే వడ్డీని తీసేస్తే వచ్చేదే ఇది. మరి దీనివల్ల ఉపయోగమేంటి? ఇది ప్రస్తుత ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు పెడుతుందో చూపిస్తుంది. అంటే పాత అప్పుల భారాన్ని పక్కన పెడితే కేవలం ఈ సంవత్సరపు పనితీరు ఎలా ఉందో చెప్పే నిజమైన స్కోర్ కార్డిది. సరే, ఇన్ని రకాల లోటులు ఉన్నాయి. అయితే ఏంటి, మనం ఎందుకు దీని గురించి ఇంతగా పట్టించుకోవాలి? ఎందుకంటే ఈ లోటులు పెరిగాయంటే ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేయాల్సొస్తుంది. అప్పు పెరిగితే దానిమీద కట్టాల్సిన వడ్డీ పెరుగుతుంది. ఆ భారం చివరికెలాగోలా మనమీద, అంటే పన్నుల రూపంలో పడుతుంది. లేదా ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెట్టే ఖర్చును తగ్గించాల్సి రావచ్చు. అందుకే దేశ ఆర్థిక స్థిరత్వానికి ఈ లోటులను అదుపులో ఉంచడం చాలా చాలా అవసరం. మరి ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసి అప్పుల పాలు కాకుండా చూడటానికి ఏమైనా రూల్సున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మన చివరి సెక్షన్లో ఈ ఆర్థిక క్రమశిక్షణను కాపాడే ఆ రూల్ బుక్ గురించి తెలుసుకుందాం. ప్రభుత్వాల ఖర్చులకు ఒక హద్దు పెట్టడానికి, ఆర్థిక బాధ్యతను గుర్తుచేయడానికి భారతదేశం 2003లో ఒక చాలా ముఖ్యమైన చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, షార్ట్కట్లో FRBM యాక్ట్ అంటారు. ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ప్రభుత్వం ఓవర్గా అప్పులు చెయ్యకుండా ఆపడం. 2. రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయడం క్రమంగా ఆపేయాలి. అప్పు చెయ్యాల్సి వస్తే అది కేవలం దేశానికి ఉపయోగపడే ఆస్తుల నిర్మాణం కోసమే అయ్యుండాలి. మొత్తం మీద ప్రభుత్వ రుణాలను, లోటులను ఒక టార్గెట్ లోపల ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈరోజు దేశ ప్రజల అవసరాలు తీర్చాలి, అభివృద్ధి చెయ్యాలి, కాని అదే సమయంలో భవిష్యత్ తరాల మీద అప్పుల భారం మోపకూడదు. ఈ రెండింటి మధ్య ఒక దేశం బ్యాలెన్స్ ఎలా సాధిస్తుంది? ఇది పబ్లిక్ ఫైనాన్స్లో ఎప్పటికీ ఉండే అతిపెద్ద సవాలు. ఈసారి బడ్జెట్ వార్తలు చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నను కూడా దృష్టిలో ఉంచుకుని ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.